హలో వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసి వచ్చాను. చాలా దూరం ట్రావెల్ చేశాను. శ్రీరాములుకి వెళ్ళాను దిల్సుఖ్ నగర్ నుంచి. అక్కడ చాలా వర్షం పడుతుంది, సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో థియేటర్ దగ్గర ఎందుకు రూమ్కి వచ్చి చేసుకుందాం అని చెప్పి రూమ్కి వచ్చి వీడియో చేస్తున్నాను. అండ్ ఈ సినిమా మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అంటే ట్రైలర్ చూడగానే, టీజర్ చూడగానే, ఆ ప్రమోషనల్ మెటీరియల్స్ అవన్నీ చూడగానే ఒక చిన్న హోప్ అయితే ఉండింది. వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా ఇదంతా పక్కన పెడితే ఒక ప్రాపర్ హారర్ కామెడీ తెలుగులో చాలా రేర్గా వస్తాయి. బట్ వచ్చిన ప్రతిసారి 90% ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఒక కొరియన్ సోల్ ఇండియాకి రావడం ఏంటి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెనుగొండకు రావడం ఏంటి, తనకి ఆ దయ్యం పట్టడం ఏంటి, ఇదంతా ఎంత ఎక్సైటింగ్గా ఉండబోతుంది అన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమాకి వెళ్ళాను. బట్ సినిమా చూసిన తర్వాత సినిమా నాకైతే నచ్చలేదు. కొన్ని ఇరిటేట్ చేశాయి కొన్ని ఎలిమెంట్స్. మీరు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అందుకంటే ముందు రివ్యూస్ చూడడానికి ట్రై చేస్తాము, చాలా జెన్యున్ గా చెప్పడానికి ట్రై చేస్తాము. సినిమా ఎలా ఉందో మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్ గానే మన పాడ్కాస్ట్ రిలీజ్ అయింది, ద మూవీస్ ఫర్ యూ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 2. మరిదేశ్ బాబు అంటే రాగ్మయూర్ గారు, మీకు గుర్తుండే ఉంటారు కదా, సినిమా బండి, కీడాకోల అండ్ ఇంకొన్ని మూవీస్ చేశారు. కింద కామెంట్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ మీరు నాకు 3 minutes స్పేర్ చేయండి, వెళ్ళి ఒకసారి ప్రోమో చూడండి. ప్రోమో నచ్చితేనే ఫుల్ పాడ్కాస్ట్ చూడండి, లేకపోతే లేదు. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. కమింగ్ టు కొరియన్ కనకరాజు, అంత ఎక్సైటింగ్ స్టోరీ లైన్ ని ఎలా ప్రజెంట్ చేయకూడదో అలా ప్రజెంట్ చేశారు. ఓకే, నీకు చెప్పారు కదా బ్రో, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని నీకు చూపించారు కదా ముందే ఆల్రెడీ, ఆ కమర్షియల్ టోన్ అనేది మెయింటైన్ చేస్తారని. నాకు అది ప్రాబ్లం కాదు. ఒక హారర్ కామెడీ మెయిన్ మోటివ్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే హారర్ బాగుండాలి, సెకండ్ థింగ్ కామెడీ బాగుండాలి. ఈ రెండింటి చుట్టూ నువ్వు ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. బట్ ఈ సినిమాలో నాట్ ఈవెన్ వన్ సీన్, ఒక్క సీన్ కూడా భయపెట్టదు. నాకు హారర్ కామెడీస్ అంటే చాలా ఇష్టం. చిన్న భయపెట్టే సీన్స్ ఉన్నా కూడా నేను ఇలా కళ్ళు మూసుకొని భయపడిపోతాను, జెన్యున్గా చెప్తున్నాను నా గురించి. బట్ నేను ఒక్క సీన్లో కూడా భయపడలేదు. కామెడీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక సీన్లో కూడా భయపడలేదు. అండ్ ఈ హారర్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది అంత ఎక్సైటింగ్గా ప్రోగ్రెస్ అవ్వదు, అంతా చాలా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఎంత ప్రిడిక్టబుల్గా ఉంటుందంటే, మీకు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వచ్చినప్పుడే మీకు సెకండ్ హాఫ్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా ఎంత ప్రిడిక్టబుల్గా ఉంటుందంటే, స్టోరీ కాదబ్బా, ఆ ప్రెజెంటేషనే ప్రిడిక్టబుల్. లైన్ టు లైన్ ప్రిడిక్ట్ చేసేస్తాం. ఆ ఇంటర్వెల్ ఎందుకు అలా ముందే మనకి ఫస్ట్ హాఫ్ మిడ్లోనే ఇంటర్వెల్ ఏంటి. అండ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ హౌ యూ ట్రీటెడ్ హారర్ ఎలిమెంట్స్. ఎక్కడా భయపెట్టవు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనం ఒక దయ్యం తీసుకున్నాం, ఆ దయ్యం ఇండియాకి వచ్చింది, అది హీరోకి పడుతుంది. ఆ పట్టే సీన్ కొంచెం ఎఫెక్టివ్గానే ఉండింది కానీ, బట్ ఆ వదిలించే సీన్ అయితే ఏదైతే ఉందో, అండ్ ఆ ఇంటరాక్షన్స్ అంటే ఆ దయ్యానికి మనుషులకి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అవి అసలు ఎఫెక్టివ్గా అనిపించవు. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అయితే లేదు, చిల్, ఈ దయ్యం ఇస్ చిల్ అన్న ఫీలింగే వస్తుంది. అండ్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా ఒక ఫిల్మ్ మేకర్కి ఒక ఆర్ట్ మీద ఆ రెస్పెక్ట్ అనేది ఉంటే, నిజంగా రెస్పెక్ట్ అనేది ఉంటే, అంత ఒక 10-15 minutes సీన్ ఏఐ వాడతారు, కంప్లీట్లీ ఏఐ. నేను స్టార్టింగ్ ఆ సీన్ స్టార్ట్ అయినప్పుడు విఎఫ్ఎక్స్ బ్యాడ్గా ఉండింది, ప్రొడక్షన్ సరిపోలేదేమో, డబ్బులు సరిపోలేదేమో, ఎక్కువ పెట్టలేకపోయారేమో, ఓకే చూద్దాం అనుకుంటుంటే అక్కడ ఒక 15 minutes సీన్ ఉంటుంది, కంప్లీట్లీ ఏఐ వాడారు. ఏఐ క్లియర్గా తెలిసిపోతుంది. ఆడియన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటే అలాంటి ఒక క్లైమాక్స్లో మీరు ఏఐ పెట్టేస్తారు. సరే మీ దగ్గర డబ్బులు లేవు, ఏఐ వాడేస్తారు, అదైనా ఎఫెక్టివ్గా ఉందా? లేదు. ఎక్కడ కూడా ఆ దయ్యం రిలేటెడ్ సీన్స్ అవి ఏవి ఎఫెక్టివ్గా అనిపించవు. ఒక హారర్ కామెడీలో వర్క్ అవ్వాల్సిందే. ఆ దయ్యం ఎలా పడుతుంది, దాన్ని వదిలించాలి అంటే కొన్ని రూల్స్ అంటే, ఇప్పుడు ఈ దయ్యం బయటకు వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలి, అలాంటి సీన్ ఉంటే చూసావా. అండ్ ఆ దయ్యం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వెళ్తుంది, ఇదంతా చాలా ఇన్ఎఫెక్టివ్ అనిపించింది. అండ్ మీరు అనుకోవచ్చు, ఓకే భయ్యా ఇదంతా మేము ప్రిపేర్ అయ్యా ఉన్నాం, బట్ సత్య లాగేస్తాడు కామెడీతో అనుకున్నాం అంటే, సత్య తనకి కుదిరినంత వరకు ట్రై చేశాడు సినిమాని సేవ్ చేయడానికి. సినిమా సేవ్ అయిందా అంటే, ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఎక్కడా సేవ్ అవ్వలేదు. సత్య తనకున్న సీన్స్లో తనకున్నంత వరకు మ్యాక్సిమం పుల్ చేయగలిగాడు. లైక్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, లైక్ ఒక వీడియో కాల్ మాట్లాడుతూ పూజ చేయాలి, ఆ సీన్ చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. అండ్ సత్య ఉన్న మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ 1-2 సీన్స్ వర్కౌట్ కూడా అవ్వలేదు. ప్రతి సీన్ పుల్ చేశాడు అంటే కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ పుల్ చేశాడు. అండ్ వరుణ్ తేజ్ గారు బాగున్నారు, స్టైలిష్గా ఉన్నారు, చూడడానికి బాగున్నారు. ఒకటి విలేజ్ లుక్, ఇంకొకటి ఆ కొరియన్ హెయిర్ కట్, అదంతా స్టైలిష్గానే ఉన్నారు. బట్ ఎక్కడ ఎఫెక్టివ్గా అనిపించదు. ఎందుకు ఎఫెక్టివ్గా అనిపించదు అంటే, స్టోరీ ప్రెజెంటేషన్ అలా ఉంటుంది. తమన్ గారు బీజిఎం ఫస్ట్ హాఫ్లో ఆ ఎలివేషన్ సీన్స్ వరకు కానీ, అక్కడక్కడ వచ్చే కొన్ని స్పూకీ వైబ్స్ వరకు కానీ బాగుంది. స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్లోనే వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి పెద్ద స్టోరీకి స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించదు. అండ్ దాని బీట్ని మనం ఏదైతే ట్రైలర్లో ఒక బీట్ చూసామో, ఆ స్పెషల్ సాంగ్ బీట్ని అది వాడారు ఫస్ట్ హాఫ్లో, అది నచ్చింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బీజిఎం పెద్దగా ఎక్కలేదు, అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు.
సో మేబీ బీజిఎం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటా. అక్కడ అంత యాక్షన్ జరుగుతున్నా, అంత వైలెన్స్ అవుతున్నా, కొరియన్ బ్యాక్డ్రాప్లో ఫైట్స్ అవుతాయంటే అవి ఎంత స్టైలిష్గా ఉంటాయి. స్టైలిష్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు కానీ అవి ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. అంటే స్టోరీ కంటిన్యూషన్ కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ ఉండబోతుంది అన్న ఒక చిన్న హింట్ అయితే ఇస్తారు. క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గాయ్స్. నాకు హారర్ కామెడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటి అండ్ ఈ కొరియన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అంటే కొంచెం ఎక్సైట్ అయ్యి థియేటర్కి వెళ్ళాను. బట్ సినిమా అయితే ఎక్కలేదు. నాకు ఆశ్చర్యం అనిపించే థింగ్ ఏంటంటే, మీరు చూస్తారు, లేదు బ్రో వీళ్ళందరూ పాజిటివ్ చెప్పారు, మీరు ఒకరే నెగిటివ్ చెప్తున్నారు, మీరు కావాలని నెగిటివిటీ తెస్తున్నారు సినిమాకి అని మీరు అనొచ్చు. బట్ అలా అనే వాళ్ళందరూ ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అబ్బా. ఆర్ట్కి కొంచెమైనా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ క్లైమాక్స్ 15 minutes సీక్వెన్స్ నిజంగా డైరెక్టర్కి నచ్చే తీసాడా, అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు సినిమా అంతా చూసిన తర్వాత మూవీ టీం అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ క్లైమాక్స్ గురించి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మాట్లాడరు. ఇది నిజం, రాసి పెట్టుకోండి. ఒక్కటంటే ఒక్క హ్యాండిల్ కూడా ఈ క్లైమాక్స్, ఈ ఏఐ రిలేటెడ్ థింగ్ గురించి మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడనివ్వరు, అది మనందరికీ తెలిసిందే. అండ్ అదేదో మనం ట్రైలర్లో, టీజర్లో ఏఐ 1-2 షాట్లు వాడితే మనం గోల్ చేసేస్తాం. బట్ మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మాట్లాడొచ్చు కదా, మాట్లాడరు. సో మీరు వెళ్ళండి, మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, మిమ్మల్ని వెళ్ళొద్దు అని నేను చెప్పను. నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను, నాకేం నచ్చాయి ఏం నచ్చలేదు అని చెప్తున్నాను. సో మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళకండి, అది మీ ఇష్టం.